చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కడిగేసి ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నా. ఒక టమోటో, అల్లం వెల్లుల్లి కొబ్బరి చెక్క లవంగ జాజికాయ పౌడర్, 3 ఉల్లిపాయల పేస్ట్, కొంచెం కొత్తిమీర, మూకుడు పెట్టేసి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు మసాలా వేసేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ముందు చూపించిన ఐటమ్స్ అన్నీ వేసి పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ అంతా ధనియా కూడా యాడ్ చేస్తా. ఇప్పుడు కొద్దిగా ధనియా, ఉప్పు ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి ఇందులో వేసుకోవట్లే. అలాగే ఇందులో 1.5 స్పూన్ కారం, ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అయిపోయాక ఇందులో కొత్తిమీర కాడలు, ఆకు వేయకూడదు, ఓన్లీ లావుగా ఉన్న కాడలు వేసి మరీ మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేస్తున్నా. అలాగే మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా యాడ్ చేస్తున్నా. కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకడానికి మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమాటో కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ వేస్తున్నా. ఇంట్లో చేసింది అయిపోయింది, అందుకే బయట తీసుకొచ్చాను. ఒక 5 మినిట్స్ ఉడకడానికి వదిలేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చాక మనం మిక్సీ జార్ కడిగిన వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఇంకా వాటర్ ఉన్నవి బయటకు వచ్చేస్తాయి. ఇందులో వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఉప్పు టేస్ట్ చూస్తే ఉప్పు చాలా తక్కువ ఉంది, ఉప్పు వేస్తున్నా. అలాగే ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకో టమాటో, 2 టమాటోలు మిక్సీకి వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ కడిగిన వాటర్ ఎక్కువ వేయట్లే, కొంచెం తక్కువగానే వేస్తున్నా. ఇగురు కదా, ఎక్కువ వాటర్ ఉంటే బాగోదు. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ మంచిగా ఉడకడానికి వదిలేయాలి. నూనె తేలిపోయేంత వరకు మూత పెట్టేస్తున్నా. కూర చూసారా ఆయిల్ ఎలా వచ్చేసిందో. అయినా గ్రేవీ కొంచెం ఎక్కువగానే ఉంది, ఇంకొంచెం ఎగరాలి, చిక్కబడాలి ఇంకొద్దిగా. ముక్క కూడా ఇంకొంచెం ఉడకాలి. ఇంకో 10 మినిట్స్ వదిలేస్తే కొంచెం చిక్కబడుతుంది గ్రేవీ, ముక్క కూడా ఇంకా ఉడికిపోతుంది. ఏం సార్, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నా. వాసనకి మా శ్రీవారికి ఆకలి వేసేసిందంటండి. వడ్డించేస్తున్నాను ఇప్పుడు ఆయనకి. ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు మీకు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మ టేస్ట్ చూసి ఎలా అని చెప్పమా. మా అబ్బాయి నిద్రపోయేసాడండి. బాగుందా, ముక్క ఉడికిందా? సింప్లీగా త్వరగా చేసేసాను. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ.